ఆస్ట్రేలియాకు మోడీ నిజమైన మిత్రుడు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో భారతీయుల సభలో ప్రశంసలంట. నిన్న ఇది చాలా గ్రాండ్గా జరిగింది. భారతీయుల అక్కడ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అదేవిధంగా ప్రధాని మోడీ పక్కపక్కన మాట్లాడుతూ, సో మా ఆస్ట్రేలియాకు అసలు సిసలు దోస్త్ అంటే మోడీనే, మరెవరూ లేరు అన్న చందంగా ఆయనను ప్రశంసల జల్లు కురిపించాడు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్. ఒకసారి ఆ వార్త చదువుదాం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ ఆస్ట్రేలియాకు నిజమైన మిత్రుడని, తనకు ఎంతో ఆప్తుడని అన్నారు. మెల్బోర్న్లో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోడీ కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఎన్నో చారిత్రక కార్యక్రమాలకు ఈ స్టేడియం వేదికగా నిలిచిందని, కానీ భారతీయుల ఈ సమావేశం అత్యంత ప్రత్యేకమైందని ఆల్బనీస్ అన్నారు. ఈ సభలో కనిపిస్తున్న ఉత్సాహమే భారత్ ఆస్ట్రేలియా మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానిగా తాను 2 సార్లు భారత్లో పర్యటించే అవకాశం దక్కిందని ఆల్బనీస్ గుర్తు చేసుకున్నారు. భారతదేశ అందాలు, ప్రజల ఆతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. 2023లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మోడీతో కలిసి రథంలో ప్రయాణించిన అనుభవాన్ని ఎప్పటికూ మర్చిపోలేరని అన్నారు. అప్పట్లో గుజరాత్లో చూసిన ఆప్యాయత ఇప్పుడు ఈ సభలోనూ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. భారత సంతతి ప్రజలు ఆస్ట్రేలియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆల్బనీస్ కొనియాడారు. ఆరోగ్యం, ఐటీ వంటి రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారని చెప్పారు. చిన్న వ్యాపారాల అభివృద్ధికి తోడ్పడడంతో పాటు విద్యారంగాన్ని కూడా బలోపేతం చేస్తున్నారని తెలిపారు. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ముందుగా స్పందించి సాయం చేసేది భారతీయులని వెల్లడించారు. భారతీయుల వల్ల ఆస్ట్రేలియా మరింత బలమైన వైవిధ్యభరితమైన దేశంగా మారిందని ఆల్బనీస్ అన్నారు. ఒక దేశం ప్రధాని ఇంకొక దేశం గురించి ఈ విధంగా ఇంత స్థాయిలో మాట్లాడడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే అట్లా మాట్లాడితే ఆ దేశ ప్రజలు ఏమనుకుంటారో, లేదంటే ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయో అని చెప్పేసి ఆలోచించి జస్ట్ మాట్లాడతారు. ఓకే, మోడీ గ్రేట్, ఇండియా గ్రేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే మా ఆస్ట్రేలియా ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి భారతీయులే. ఇక్కడ వైద్య రంగంలో సేవలు అందిస్తుంది కూడా ఎక్కువ శాతంలో భారతీయులే ఉన్నారు. అదేవిధంగా వ్యాపార రంగంలో ఇంత అభివృద్ధిగా ముందుకు వస్తుందంటే ఆస్ట్రేలియా, అందులో భారతీయుల పాత్ర, కృషి మరవలేదని చెప్పారు. ఆస్ట్రేలియాకి ఏదైనా కష్టం వస్తే సహాయం చేసే వాళ్ళలో ముందుండేది భారతీయులే అని చెప్పేసి చెప్పడం. అంటే ఓవరాల్గా భారతీయులు లేకపోతే మా ఆస్ట్రేలియా నడవదు అన్న స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఇదే ఆస్ట్రేలియాలో ఒక 20 సంవత్సరాల కింద అనుకుంటా, 18 సంవత్సరాల కింద ఆస్ట్రేలియాలో మన భారతీయుల పైన చాలా దాడులు జరిగేది. ప్రతిరోజు ఒక వార్త చూసేవాళ్ళం. ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి, ఆస్ట్రేలియాలో భారతీయుడిపై అమానుష ఘటన, ఆస్ట్రేలియాలో భారతీయుని చంపేశారు. ఇలాంటి వార్తలు బాగా చూసేవాళ్ళం. 2008, 9, 10, 11 ఆ టైంలో బాగా వచ్చే వార్తలు. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడి అంటే మనల్ని నీచంగా చూడడము, మనల్ని దాడి చేయడము, మీది ఏ దేశంలో ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ విధంగా చూసేవాళ్ళు ఆస్ట్రేలియాలో మన భారతీయులను ఒకప్పుడు. ఇప్పుడు అదే ఆస్ట్రేలియా ప్రధాని భారతీయులు లేకపోతే ఈరోజు మా దేశమే నడవదు అన్న స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో మనం అవునన్నా కాదన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అందరం కూడా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశానికి ఒక గుర్తింపు అనేది ఇప్పుడు వచ్చింది కాదు, మన దేశానికి ఎప్పుడో గుర్తింపు వచ్చింది. భారతదేశం అనేది ఇది మనది భిన్నత్వంలో ఏకత్వమైన దేశం అని చెప్పేసి మనం చెప్తాం. చాలా మంచి దేశం అనేది ఎప్పుడో గుర్తింపు వచ్చినప్పటికి కూడా ప్రపంచ దేశాలలో అన్ని రంగాల్లో కూడా మనకు మంచి పేరు, గుర్తింపు, మనకు ఒక గౌరవం వచ్చింది అంటే మనం ఇది అవునన్నా కాదన్నా, కొందరికి నచ్చకపోయినా అది మోడీ వచ్చిన తర్వాత ఇది కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పుకోవాలి. గతంలో లేదంటే గతంలో ఉంది, కానీ మోడీ వచ్చిన తర్వాత ఇది కాస్త ఇంకొంచెం ఎక్కువ మనకు గుర్తింపు, పేరు,
గౌరవం అనేది కూడా రావడం జరిగింది. ఇది అవునన్నా కాదన్నా ఇది నిజం. మనవాడి కోసం వంటగదిలోకి సీఎం రేవంత్. నిన్న ఈ వీడియో చూస్తే చాలా చూడముచ్చటగా అనిపించింది. అంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్నట్టు రాష్ట్రానికి బాసే కావచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, ఈ స్టేట్కి సీఎంఏ కావచ్చు, కానీ మనవడికి తాతనే కదా. సో నిన్న మనవడి కోసం కిచెన్లోకి అడుగు పెట్టిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మనవడు పూరీలు చేయమంటే మంచిగా పిండి తెచ్చిండు, అలా నీళ్ళు కలిపిండు, దాన్ని ముద్ద చేసిండు, దాంతో మంచిగా చేస్తారు కదా, చేసి నూనెలో వేసి మంచిగా కాల్చి తన మనవడికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. నిన్న ఈ వీడియో చూస్తే చాలా అంటే చాలా ముచ్చటగా అనిపించింది. అంటే ఎన్నో టెన్షన్స్, అంటే ముఖ్యమంత్రి స్టేట్కి తెలంగాణలో ఎన్నో ఉన్నాయి పథకాలు అమలు చేసేవి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో